ఫ్రెండ్స్, ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ చేంజ్ రాబోతోంది. ఆర్బీఐ కొత్తగా తెస్తున్న ఈసీఎల్ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్నాయి. అసలు ఈ మార్పు వల్ల బ్యాంకులపై పడే ప్రభావం ఏంటి? షేర్ మార్కెట్ ఎందుకు షేక్ అవుతోంది? లెట్స్ వాచ్. ప్రస్తుతం బ్యాంకులు రుణం ఎగ్గొట్టిన తర్వాతే నష్టాన్ని లెక్కిస్తున్నాయి. కానీ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఈసీఎల్ విధానం వస్తే అప్పు ఇచ్చిన మొదటి రోజే భవిష్యత్తు నష్టాన్ని అంచనా వేసి కొంత డబ్బుని పక్కన పెట్టాలి. అయితే దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నికర విలువలపై 5 నుంచి 10% ప్రభావం పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికోసం రుణాలను 3 స్టేజ్లుగా విభజిస్తారు. మొదటి స్టేజ్లో మామూలు లోన్స్, రెండో స్టేజ్లో రిస్క్ ఎక్కువగా ఉన్నవి, మూడో స్టేజ్లో మొండి బకాయిలు ఉంటాయి. ఈ కొత్త రూల్ వల్ల పిఎన్బి, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులపై ఒత్తిడి పెరిగి షేర్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణాలు ఇచ్చే బ్యాంకులకు మాత్రం ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చూసారుగా, ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. బ్యాంకింగ్ రూల్స్ మారినా, మార్కెట్ ఒడిదుడుకులు ఎదురైనా మీకోసం లేటెస్ట్ అప్డేట్స్ ని డీకోడ్ చేయడంలో రన్ టీవీ తెలుగు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.